బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ప్రణీత్ రావు అనే డీఎస్పీని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయన ఎస్బీఐలో ఎస్ఐబీలో ఉంటూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు చక్కబెట్టారు. ఇక టెర్రరిస్టులు నక్సలైట్లపై చేయాల్సిన ట్యాపింగ్ రాజకీయ నాయకులపై ప్రయోగించారు. కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదని మళ్లీ బాపు కేసీఆర్ఏ సీఎం అవుతారని గట్టి నమ్మకంతో అధికారికంగా విచ్చలవిడితనంతో తన అధికార దుర్వినియోగం చేశారు. ఎన్నికల ఫలితాలు రాగానే నాడు రాత్రి 9 గంటల సమయంలో ఆయన లాగర్ రూమ్కి వెళ్లారు. సుమారు 45 హార్డ్ డిస్క్లతో పాటు వందల కొద్ది డాక్యుమెంట్లని ధ్వంసం చేసిన ప్రణీత్ రావు ఆ సమయంలో ఎస్ఓటీ లాగర్ రూమ్ సీసీ కెమెరాలను ఆఫ్ చేయించారు. ఆయన లాగర్ రూమ్ కరెంటు సప్లైని నిలిపివేసి మరీ ప్రణీత్ రావు లోపలికి వెళ్లినట్లు తేలింది. వేల సంఖ్యలో కాల్ డేటా రికార్డులతో పాటు ఐఎంఈఐ నెంబర్లను ధ్వంసం చేసి ఎస్ఐబి ప్రాంగణంలోనే డాక్యుమెంట్లు హార్డ్ డిస్క్లను కాల్చివేసినట్లు వెల్లడైంది. మొత్తానికి లాగర్ రూమ్లో ఎలాంటి ఆనవాళ్లు లేకుండా వెళ్లిపోయారు ఆయన. అయితే ప్రణీత్ రావు ఎలాంటి సమాచారం ధ్వంసం చేశాడో నిర్ధారించలేకపోతున్న అధికారులు ఆయనపై క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 1-2 రోజుల్లో దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం. మాజీ ఐపీఎస్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు బంధువే ఈ ప్రణీత్ రావు. ప్రణీత్ కెరీర్లో అడుగడుగున ప్రభాకర్ రావు అండ ఉంది. ప్రభాకర్ రావు నల్గొండ ఎస్పీగా ఉన్నప్పుడే ప్రణీత్ ప్రొబేషన్ క్లియరెన్స్ అయింది. అయితే అలాగే ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్ కాగానే ప్రణీత్కు ఎస్ఐబిలో పోస్టింగ్ రిటైర్ అయిపోయిన ఇంటెలిజెన్స్లో కీలక పాత్ర పోషించిన ప్రభాకర్ రావు ఆనే పెద్ద మనిషి అటు కేసీఆర్ ఫ్యామిలీకి ఇటు ట్యాపింగ్కు మధ్య అనుసంధానకర్త. కేసీఆర్ ఓడిపోగానే మొదటగా రాజీనామా చేసింది ఆయనే. వెంటనే ప్రణీత్ రావు తన ఆధీనంలో ఉన్న రికార్డులన్నింటినీ చెరిపేశారు. సీసీ కెమెరాలను ఆఫీస్లో ఆఫ్ చేయించి మరీ ఈ పని చేశారు. ఇప్పుడు వాటిని రిట్రీవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రణీత్ రావు ఓ ఎస్ఐ మాత్రమే. ఇక ఆయన బ్యాచ్లో అందరూ ఎస్ఐలు అయితే ఈయన ఒక్కడికే డీఎస్పీ ప్రమోషన్ ఇచ్చారు. ట్యాపింగ్ పనులు చేయించుకున్నారు. ఇక తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల కాలంలో ఎవరికీ స్వేచ్ఛ లేదు. అప్పటి ఏపీ సీఎం ఫోన్ను ట్యాప్ చేశారు. ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ కూడా బయటకు వచ్చింది. ఆ తర్వాత ఎంతో మంది ఎమ్మెల్యేల ఫిరాయింపులకు కూడా ట్యాపింగ్తోనే వలవేశారన్న అనుమానాలు ఉన్నాయి. అవన్నీ బయట పెడితే వ్యవహారం తీవ్రంగా మారే అవకాశం ఉంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి ఇన్నారెడ్డి లైవ్ లో ఉన్నారు. ఇన్నారెడ్డి, చెప్పండి, తెలంగాణలో అయితే ప్రణీత్ రావు అనే డీఎస్పీని అయితే తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, మనం గమనించవచ్చు, ప్రణీత్ రావుకు సంబంధించిన వ్యవహారంలో తీగలాగితే డొంకదన్నట్టుగా ఎస్ఐబిలో జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా కీలకంగా మారింది. గత ప్రభుత్వం ఏమైతే ప్రతిపక్షాల మీద ఈ ఫోన్ ట్యాపింగ్ను ఉపయోగించింది, వాళ్ళ రహస్యాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వ్యూహంతో ముందుకెళ్ళిందని చెప్పడానికి ఈ ప్రణీత్ రావు వ్యవహారం అనేది చాలా కీలకంగా చెప్పుకోవచ్చు. అయితే ఆ టెర్రరిస్టులకి నక్సలైట్లకు మాత్రమే ఉపయోగించాల్సిన ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ప్రతిపక్షం మీద ఉపయోగించినది మాత్రం నిజంగా చాలా దారుణమైన విషయం అని చెప్పని కూడా తెలుస్తుంది. గతంలో కూడా ఇప్పటి ముఖ్యమంత్రి, గతంలో ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి మీద, తర్వాత ఆ బీజేపీ నేతలకు సంబంధించిన వ్యవహారంలో కూడా చాలా కీలకమైన ఫోన్ ట్యాపింగ్లు చేశారు. తర్వాత వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసుకొని ఎప్పటికప్పుడు వాళ్ళ మూమెంట్స్ని అనుకోవడమే కాకుండా వాళ్ళ యొక్క నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, ఏ రకంగా ముందుకు పోతున్నారు అని చెప్పి దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా చాలా కీలకమైన విషయాలను కూడా తెలుసుకున్నారని చెప్పి కూడా తెలుస్తాం. సో మొత్తం మీద మనం గమనిస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది దీంట్లో ఎప్పుడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్గా ఈ వ్యవహారం గతంలోనే రేవంత్ రెడ్డి దీనికి సంబంధించిన వ్యవహారంలో ఇలా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది ఆరోపణలు చేశారు. వచ్చింది ఇమ్మీడియట్గా దానికి ఎంక్వైరీ చేసినప్పుడు ఈ ప్రణీత్ రావు వ్యవహారం బయటకు వచ్చింది. ప్రణీత్ రావు వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత దీంట్లో
ప్రభాకర్ రావు చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఇంటెలిజెన్స్ చీఫ్, అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ దీంట్లో పోషించి ఇతనికి అంటే ఆ ప్రణీత్ రావుకి డిఎస్పీ ర్యాంక్ పోస్ట్ ఇచ్చి మరి ఈ రకమైన ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి కూడా చాలా స్పష్టమైన ఆధారాలు సేకరించారు. అయితే దీంట్లో మనం గమనిస్తే దాదాపుగా 45 హార్డ్ డిస్కుల్లో ఉన్న ఆ డేటా మొత్తం కూడా కనిపించకుండా పోవడం వెనుక కూడా ప్రణీత్ రావు హస్తం ఉంది అని చెప్పిన వ్యవహారం కూడా ఉంది. అలాగనే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన మధ్యవర్తి అనుసంధానకర్తగా దీంట్లో ప్రభాకర్ రావు తర్వాత నల్గొండ ఎస్పీగా ఉన్నప్పుడే ఈ ప్రణీత్ను దీనికి సంబంధించిన అపాయింట్మెంట్ చేసినట్టు తెలుస్తూ ఉంది. అలాగని ఇదే కాకుండా తమ ఆధీనంలో రికార్డ్స్ ఉన్న అన్ని డిలీట్ చేయటం, అప్పట్లో ఈ సీసీ కెమెరా ఫుటేజ్ కూడా అంటే ఈ వ్యవహారం కనుక బయటకు వస్తే అంటే ఇటు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు వచ్చింది కాబట్టి ఈ వ్యవహారం బయటకు వస్తే ఎక్కడ ఈ విషయం బయటకు వస్తుందని చెప్పేసి కూడా హార్డ్ డిస్క్లు మాయం చేయటం, సీసీ కెమెరా ఫుటేజ్ మాయం చేయటం అనేది మాత్రం చాలా దారుణమైన విషయం. దీనికి సంబంధించి దీని మొత్తాన్ని అంటే డిలీట్ చేసిన ఫీడ్ని సీసీ కెమెరా ఫుటేజ్ కావచ్చు, తర్వాత 45 హార్డ్ డిస్క్ ఫుటేజ్ సంబంధించిన డేటా కావచ్చు, అంటే ఎవరి డేటా వీళ్ళు రికార్డ్ చేశారు, ఎవరి డేటా వీళ్ళు హ్యాక్ చేశారు, ఎవరి మొబైల్ వీళ్ళు హ్యాక్ చేశారు. గతంలో రేవంత్ రెడ్డి ఇలా మొబైల్ హ్యాక్ చేస్తారని చెప్పిన నేపథ్యంలో మరి ఎవరు ఉన్నారు దాంట్లో ఆ డేటాను మళ్ళీ తిరిగి రిట్రీవ్ చేసేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. దీంట్లో దీనికి సంబంధించి ఎమ్మెల్యేల ఫిరాయింపుకు సంబంధించిన వ్యవహారం కూడా ఎప్పటికప్పుడు ఎమ్మెల్యేల ఫోన్లు కూడా ట్యాప్ చేసి వివరాలు తెలుసుకుని మరి వాళ్ళ మీద అటాక్ చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇవే కాకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన అనేకమైన అక్రమాలకు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా కీలకంగా ఉందని తెలుస్తూ ఉంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి, థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్. తెలంగాణలో ప్రణీత్ రావు అనే డీఎస్పీని ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయన ఎస్ఐబిలో ఉంటూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను చక్కబెట్టారు. టెర్రరిస్టులు, నక్సలైట్లపై చేయాల్సిన ట్యాపింగ్ రాజకీయ నాయకులపై ప్రయోగించారు. కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదని, మళ్లీ బాబు కేసీఆర్ సీఎం అవుతారని గట్టి నమ్మకంతో అధికారికంగా విచ్చలవిడితనంతో తన అధికార దుర్వినియోగం చేశారు. ఎన్నికల ఫలితాలు రాగానే నాడు రాత్రి 9 గంటల సమయంలో ఆయన లాగ్ రూమ్కి వెళ్లారు. సుమారు 45 హార్డ్ డిస్క్లతో పాటు 100 కొద్ది డాక్యుమెంట్లను ధ్వంసం చేసిన ప్రణీత్ రావు ఆ సమయంలో ఎస్ఓటీ లాగర్ రూమ్ సీసీ కెమెరాలను ఆఫ్ చేయించారు. ఆయన లాగర్ రూమ్ కరెంట్ సప్లైను నిలిపివేసి మరీ ప్రణీత్ రావు లోపలికి వెళ్లినట్లు తేలింది. వేల సంఖ్యలో కాల్ రికార్డులతో పాటు ఐఎంఈఐ నెంబర్లు ధ్వంసం చేసి ఎస్ఐబి ప్రాంగణంలోనే డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్లను కాల్చివేసినట్లు వెల్లడైంది. మొత్తానికి లాగర్ రూమ్లో ఎలాంటి ఆనవాళ్లు లేకుండా వెళ్లిపోయారు ఆయన. అయితే ప్రణీత్ రావు ఎలాంటి సమాచారం ధ్వంసం చేశాడో నిర్ధారించలేకపోతున్న అధికారులు ఆయనపై క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 1-2 రోజుల్లో దీనిపై అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం. మాజీ ఐపీఎస్, మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు బంధువే ఈ ప్రణీత్ రావు. ప్రణీత్ కెరీర్లో అడుగడుగునా ప్రభాకర్ రావు అండ ఉంది. ప్రభాకర్ రావు నల్గొండ ఎస్పీగా ఉన్నప్పుడే ప్రణీత్ ప్రొబేషన్ క్లియరెన్స్ అయింది. అలాగే ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్ కాగానే ప్రణీత్కు ఎస్ఐబిలో పోస్టింగ్ రిటైర్ అయిపోయిన ఇంటెలిజెన్స్లో కీలక పాత్ర పోషించిన ప్రభాకర్ రావు అనే పెద్ద మనిషి అటు కేసీఆర్ ఫ్యామిలీకి, ఇటు ట్యాపింగ్కు మధ్య అనుసంధానకర్త. కేసీఆర్ ఓడిపోగానే మొదటగా రాజీనామా చేసింది ఆయనే. వెంటనే ప్రణీత్ రావు తన ఆధీనంలో ఉన్న రికార్డులన్నింటినీ చెరిపివేశారు. సీసీ కెమెరాలను ఆఫీస్లో ఆఫ్ చేయించి మరీ ఈ పని చేశారు. ఇక ఇప్పుడు వాటిని రిట్రీవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రణీత్ రావు ఓ ఎస్ఐ మాత్రమే. ఆయన బ్యాచ్లో అందరూ ఎస్ఐలు అయితే ఈయన ఒక్కడికే డీఎస్పీ ప్రమోషన్ ఇచ్చారు. ఇక ట్యాపింగ్ పనులు చేయించుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల కాలంలో ఎవరికీ స్వేచ్ఛ లేదు. అప్పటి ఏపీ సీఎం ఫోన్ను ట్యాప్ చేశారు. ఆ ఫోన్ కాల్ రికార్డింగ్ కూడా బయటకు వచ్చింది. ఆ తర్వాత ఎంతో మంది ఎమ్మెల్యేల ఫిరాయింపులకు కూడా ట్యాపింగ్తోనే వల వేశారన్న అనుమానాలు ఉన్నాయి. అవన్నీ బయటపడితే వ్యవహారం తీవ్రంగా మారే అవకాశం ఉంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కోహ్లీ లైవ్లో ఉన్నారు. అరవింద్, చెప్పండి, ప్రణీత్ రావు అన్న డీఎస్పీ అయితే ఆయన ఎస్ఐబిలో ఉంటూ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలను చక్కబెట్టడం జరుగుతూ ఉంటుంది. అయితే టెర్రరిస్టులు, నక్సలైట్లపై చేయాల్సిన ట్యాపింగ్ అయితే ఆయన రాజకీయ నాయకులపై అయితే ప్రయోగించడం జరిగింది. సో దీనితో అయితే ఆయన్ని తెలంగాణ ప్రభుత్వం అయితే సస్పెండ్ చేయడం జరిగింది. ప్రణీత్ రావుకు సంబంధించినటువంటి వ్యవహారం బయటకు వచ్చినప్పుడు
అందరూ చాలా సహజమైనటువంటి పోలీస్ శాఖ క్రమశిక్షణా చర్యగా భావించారు. కానీ దీని వెనక చాలా పెద్ద తతంగా ఉంది. రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మొదలు పెడితే పలువురు జర్నలిస్టులు, పలువురు ఉద్యమకారులు, పలువురు లాయర్లు, చివరికి గవర్నరు, కేంద్ర మంత్రి కూడా ఆరోపణ చేసిన పరిస్థితి ఉంది. ఇవన్నీ పక్కన పెడితే చాలామంది వ్యాపారస్తులు, అంటే హైదరాబాద్ కేంద్రంగా వ్యాపారం చేసేటటువంటి పలువురు వ్యాపారస్తులు కానీ వివిధ వ్యాపారస్తులకు సంబంధించినటువంటి వాళ్ళ లావాదేవీలను కూడా ట్రాక్ చేసి, వాళ్ళ లావాదేవీలను ట్రాక్ చేసి బెదిరించారు అనేటటువంటి ఆరోపణలు ఇప్పుడు మొత్తం వీటన్నిటికి సంబంధించినటువంటి కేసుల పరంపర కూడా ఇప్పుడు ప్రణీత్ రావు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రణీత్ రావుతోటే ఆగేటటువంటి పరిస్థితి కాదు ఇది. ఇది ఖచ్చితంగా దీంతోపాటు ఒక 15 మంది డిఎస్పీలు, వివిధ శాఖల సిఐలు, వివిధ స్థాయి అధికారులు ఉన్నారనేది ప్రధానంగా వినిపిస్తుంటే, ముఖ్యంగా వీటిలో ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పేరైతే గతంలో ఐజీ ఇంటెలిజెన్స్గా ఉన్నటువంటి ప్రభాకర్ రావు వ్యవహార శైలి మీద గతంలో ఇప్పటి ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు చాలా విమర్శలు చేశారు. అది అంతటితోటే ఆగలేదు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభాకర్ రావు కొనసాగింపుని రద్దు చేసి ప్రభాకర్ రావుని తొలగించినటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రధానంగా గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఒక్క ప్రణీత్ రావు తీగ దాగితే మొత్తం డొంకంతా కదులుతోంది. చాలా పెద్ద బ్లాస్ట్ కాబోతోంది ఇది. తెలంగాణ పోలీస్ శాఖలో చాలామంది అధికారులు, ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి 2 కమిషనర్లు, హైదరాబాద్ కమిషనరేట్తో పాటు హైదరాబాద్ చుట్టూ ఉన్న మిగతా 2 కమిషనరేట్లు, వరంగల్ కమిషనరేటు, తర్వాత సిద్దిపేట కమిషనరేటు, ఇట్లాంటి వివిధ కమిషనరేట్లో వ్యాపారాల మీద చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్లు, వీటన్నిటి వివరాలు ఇప్పుడు అన్నీ క్రోడీకరిస్తున్నారు. వీటన్నిటి మీద ఒక పెద్ద బ్లాస్ట్ అయితే కాబోతోంది. ప్రణీత్ రావు మీద క్రిమినల్ కేసులను కూడా ఇనిషియేట్ చేయబోతున్నారు. ప్రణీత్ రావు మీద క్రిమినల్ కేసులు ఇనిషియేట్ చేసే క్రమంలో 1 ఐటీ యాక్టు, 2 ఇండియన్ టెలిగ్రాఫిక్ యాక్టు, వీటన్నిటిని కూడా పెట్టబోతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద ఈ వ్యవహారంలో గమనించాల్సింది ఏంటంటే, ప్రణీత్ రావు ఒక్క మనిషి కాదు, ప్రణీత్ రావు వెనక ఒక పెద్ద టీం ఉంది. ఈ టీం మొత్తానికి టార్గెట్ చేసేటటువంటి టీం మొత్తాన్ని ట్రేస్ అవుట్ చేసేటటువంటి పరిస్థితి నడుస్తుంది. ఇది ఇట్లా ఉంటే అంటే ప్రధానంగా రేవంత్ రెడ్డి ఆడియో టేపులకు సంబంధించి, అట్లాగే కాంగ్రెస్ నాయకులు, వివిధ అంటే వ్యాపారస్తులు, వివిధ వ్యక్తులకు సంబంధించినటువంటి ఈ దీని రికార్డుకి సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లని ధ్వంసం చేశారనేది మరొక ఆరోపణ. ఇది అంటే సాక్ష్యాలని నష్టపరచడం, సాక్ష్యాలను నాశనం చేయటం చాలా తీవ్రమైనటువంటి క్రైమ్గా భావిస్తారు. ఈరోజు ఆ పరిస్థితి ఉంది. ఆ పరిస్థితితోటి మరిన్ని సెక్షన్లు కూడా రాబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి క్రిమినల్ ఇనిషియేషన్ అయితే జరగబోతున్నట్టుగా క్లియర్గానే ఇండికేషన్స్ ఉన్నాయి. స్వాతి. రైట్. థ్యాంక్ యూ అరవింద్. థ్యాంక్స్ ఫర్ ది లైవ్ డీటెయిల్స్.